హరే కృష్ణ. శ్రీకృష్ణ పరమాత్మ తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల చరిత్ర గురించి తెలుసుకుందాం. దేవకి వసుదేవుల చరిత్ర కూడా మనకు భాగవతంలోని పూర్తిగా లభిస్తుంది. యయాతి కుమారుల్లో పెద్దవాడు యదువు. ఆ యదువుకి నలుగురు కుమారులు. వారు సహస్రజిత్, క్రోస్టు, నల, రిపు. వీరిలో యదువంశాన్ని ముందుకు తీసుకువెళ్ళిన వంశాలు సహస్రజిత్తు, క్రోస్టు వంశాలు. సహస్రజిత్ వంశంలో 3వ తరం చక్రవర్తి హేయ. ఇతని నుంచే హేయ వంశం వచ్చింది. ఈ హేయ వంశంలో 9వ తరం వాడే కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు యదువంశీకుడు, శ్రీకృష్ణుడి పూర్వీకుడు. రావణ, పరశురామ, జమదగ్ని వీరంతా కార్తవీర్యార్జునుని కాలంలో ఉన్నవారే. తన తండ్రిని అవమానించాడని కార్తవీర్యార్జునుని పరశురాముడు సంహరించాడు. ఆ తర్వాత కార్తవీర్యార్జునుడి కుమారుడు పరశురాముడి తండ్రి జమదగ్నిని చంపేశాడు. ఆ తర్వాత క్షత్రియుల మీద కోపంతో పరశురాముడు 21 సార్లు యుద్ధం చేసి ఈ భూమి మీద దాదాపు క్షత్రియులందరినీ సంహరించాడు. పరశురాముడు వదిలేయగా మిగిలిన క్షత్రియ వంశాలే ఆ తర్వాత ఈ భూమిని పాలించాయి. ఇది భాగవతం చెప్పే చరిత్ర. అలా పరశురాముడు హేయ వంశాన్ని పూర్తిగా నిర్మూలించాడు. ముందు మనం యదువంశాన్ని నడిపించిన వారసులు సహస్రజిత్తు, క్రోస్టు అని చెప్పుకున్నాం కదా. వీరిలో సహస్రజిత్తు వంశంలో కార్తవీర్యార్జునుడి వంశాలను పరశురాముడు సంహరించాడు. ఆ కాలంలో ఉన్న క్రోస్టి వంశంలో చక్రవర్తులను కొందరిని పరశురాముడు క్షమించి వదిలివేశాడు. అలా యదువంశాన్ని క్రోస్టి వంశీకులు పరిపాలించారు. మొదటి నుంచి వీరికి మధురే ప్రధాన కేంద్రం. అక్కడ నుండి యదువంశీకులు పాలించారు. వీరికి రాజ్యాధికారం లేదు కాబట్టి ఆ రాజ్యాలను పాలించే చక్రవర్తులపై అధికారం వీరికి ఉండేది. అలా క్రోస్టు వంశంలో 32 తరాల తర్వాత అంధకుడు మధురను పరిపాలించాడు. అతని నుంచి అతని బంధువుల నుంచి 2 వంశాలు విస్తరించాయి. అవి సూరవంశం, వృష్టివంశం. ఈ సూరసేనుకి 10 మంది కుమారులు, 5 కుమార్తెలు. వారి పేర్లు కూడా తెలుసుకుందాం. సూరసేనునికి 10 మంది కుమారుల్లో పెద్దవాడే వసుదేవుడు. ఆయనే మన శ్రీకృష్ణ పరమాత్మ తండ్రి. వసుదేవుడి తమ్ముళ్ళు 9 మంది పేర్లు కూడా తెలుసుకుందాం. దేవభాగ, దేవస్రవ, అనక, సృంజయ, శ్యామక, కంక, అనీక, వత్సక, వృక. ఈ 9 మంది వసుదేవుడి తమ్ముళ్ళు. ఇక సూరసేనకు 5 కుమార్తెలు అని చెప్పుకున్నాం కదా. వాళ్ళే వసుదేవుడి చెల్లెళ్ళు, శ్రీకృష్ణుడికి మేనత్తలు. వారి పేర్లు పృథ, శృతదేవి, శృతకీర్తి, శృతస్రవ, రాజాదిదేవి. ఈ 5 వసుదేవుడి చెల్లెళ్ళు. వీరిలో పృథే కుంతీదేవి. కుంతిభోజ అనే రాజు సూరసేనునికి స్నేహితుడు. అతడికి పిల్లలు లేరు. అందుకే పృథని సూరసేనుడు దత్తత ఇచ్చాడు. అలా కుంతిభోజ యువరాణిగా పృథ అక్కడికి వెళ్ళింది. ఆమె పేరు కూడా కుంతీదేవి అయ్యింది. ఆమె పాండవులు కర్ణుడి తల్లి సొంత మేనత్త కుమారులు కాబట్టే శ్రీకృష్ణుడికి పాండవులు సొంత బావలు. కృష్ణుడు పాండవుల రక్త సంబంధీకులు. అలాగే శ్రీకృష్ణుడు మిగిలిన మేనత్తల గురించి కొంచెం చెప్పుకుందాం. కుంతీదేవి పిల్లలు పాండవులు. అలాగే కుంతి సోదరులు శృతదేవి కుమారుడే దంతవక్త్రుడు, శృతకీర్తి కుమారుడు ప్రతర్ధనుడు, శృతస్రవ కుమారుడు శిశుపాలుడు, రాజాదిదేవి కుమారుడు వింద, అనువింద. వీళ్ళంతా కూడా శ్రీకృష్ణుడికి సొంత బావలే, రక్త సంబంధీకులే. అలా యదువంశానికే చెందిన సూరసేనుడి వంశంలో వసుదేవుడు, కుంతి ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాత్రలు. ఇక యదువంశంలో మరో వంశమైన వృష్టి వంశంలో జన్మించినవాడు సూరసేనుడికి సమకాలీకులు దేవక, ఉగ్రసేన. వీరిద్దరూ మధురను పరిపాలించేవారు. వీరిలో దేవక చక్రవర్తి 4 కుమారులు, 7 కుమార్తెలు. ఆ 4 కుమారుల పేర్లు దేవల, ఉపదేవ, సుదేవ, దేవవర్ధన. అలాగే 7 కుమార్తెలు వారు
ధృతదేవి, శాంతిదేవి, ఉపదేవి, శ్రీదేవి, దేవరక్షిత, సహదేవి, దేవకి చక్రవర్తికి చివరి కుమార్తె, అందరికంటే అల్లారు ముద్దుగా పెరిగిన కుమార్తె దేవకి. ఈ దేవిని వసుదేవుడు ప్రేమించి వివాహం చేసుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మను కన్నా గొప్ప తల్లి. వీరంతా దేవకుడి వంశం. ఇక దేవకుడికి ఉగ్రసేన అనే సోదరుడు ఉన్నాడని చెప్పుకున్నాం. ఈ ఉగ్రసేనుడికి 9 మంది కుమారులు, 4 కుమార్తెలు. 9 మంది కుమారులు ఎవరంటే కంస, నెగ్రోధ, సునామిక, కహ్వ, శంఖ, సుబు, రాష్ట్రపాల, విసృష్ట, తుష్టిమంత. వీరిలో కంసుడు చాలా ఫేమస్. కంసుడు దేవకి సొంత అన్న చెల్లెళ్ళు కాదు. దేవకి చిన్నాన్న కుమారుడు కంసుడు. అయినా తన సొంత చెల్లెళ్ళ కన్నా కంసుడు దేవకిని ప్రేమగా చూశాడు. శత్రుత్వం రానంత వరకు వసుదేవుడు, కంసుడు చాలా మంచి స్నేహితులు. అందుకే దేవకి వివాహాన్ని వసుదేవుడితో తనే దగ్గరుండి జరిపించాడు. అంతేకాదు, కంసుడికి 4 చెల్లెళ్ళు ఉన్నారు. వారు కంస, కంసవతి, సురాబు, రాష్ట్రపాలిక. ఈ 4 చెల్లెలను వసుదేవుడి తమ్ముళ్ళకి ఇచ్చి వివాహం చేశాడు. అలా వసుదేవుడి కుటుంబానికి కంసుడి కుటుంబానికి మధ్య మంచి సంబంధాలు ఉండేవి. కానీ కంసుడు రాక్షస స్వభావం ఉన్నవాడు. తన శత్రువు అని భావిస్తే కన్న తండ్రిని కూడా వదలడు. అలా తనను సంహరించే శ్రీకృష్ణుడు జన్మిస్తాడని తెలిసిన వెంటనే వసుదేవుడు దేవకీలపై శత్రుత్వాన్ని పెంచుకుని చివరికి పతనమైపోయాడు. ఇవి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులైన దేవకి, వసుదేవుల కుటుంబాలకు సంబంధించిన వివరాలు.